ఆయన నీ విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, నిన్ను ఎంత ఉన్నతంగా భావించాడో నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన నిన్ను అమూల్యమైన వానిగా, అమూల్యమైన దానిగా, ఎంత గొప్ప అంటే నీకోసం తను తానే తిరస్కరించుకున్నాడు, నీకోసం తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, నీకోసం, కేవలం నీకోసం తనను తాను ఎంత తగ్గించుకున్నాడో చూడు. తను తాను తృణీకరించుకున్నాడు. నేను నాదేం గొప్ప, నా గొప్ప నాది కాదు, నా బిడ్డలు గొప్ప అన్నాడు. అనే కదా అని అర్థం. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకే విడిచెను,